ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామాజిక కార్యక్రమాల్లో జిల్లా పోలీసు యంత్రాంగం కృషి అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు। పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువకులకు నిర్ణీత రుసుముతో కూడిన లైసెన్సులు అందించడం అభినందనీయమన్నారు। జిల్లాలో 18 సంవత్సరాల నుండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ చొరవతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా ఏర్పాటు చేసి రుద్రంగి వీర్నపల్లి మండల పోలీస్ స్టేషన్ల పరిధిలోని యువకులకు అవగాహన కల్పించి వారి నుండి దరఖాస్తులు స్వీకరించి డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించి పరీక్షలో అర్హత సాధించిన 72 మందికి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో లెర్నింగ్ లైసెన్స్ అందించి వారికి డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అర్హత సాధించిన వారికి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రవాణా శాఖ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లైసెన్స్లను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సామాజిక స్పృహతో మంచి కార్యక్రమానికి నాంది పలికారని, శాంతి భద్రతలతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతూ జిల్లా పోలీసులు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు। జిల్లా పోలీస్ శాఖ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో శాంతి భద్రతలను కాపాడుతూనే వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువ అవుతున్నారని, పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ వంటి కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు। ఇక డ్రైవింగ్ వచ్చి అర్హులైన వారందరూ ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలని సూచించారు। ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో మొదటగా అడిగేది లైసెన్స్ అని, ప్రమాదాలు జరిగిన సమయాల్లో లైసెన్స్ కలిగి ఉండటం వలన ప్రమాద బీమా లాంటివి వర్తిస్తాయన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, డిటిఓ లక్ష్మణ్, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు। అతని హస్బెండ్ యాక్సిడెంట్ లో ఐ థింక్ వీర్నపల్లిలో 2021లో చనిపోయాడు। 2021లో చనిపోతే అతని పైన కేసు అయింది, ఎందుకంటే అతని దగ్గర అప్పుడు లైసెన్స్ లేదు। అప్పుడు ఆమె ఏంటి అంటే, సార్ నాకు ఏం నష్టపరిహారం లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏం రాలేదు। అప్పుడు నేను కనుక్కున్నాను, అంటే ఇప్పుడు లైసెన్స్ ఉంటే ఏమైనా అయితే మీరు యాక్సిడెంట్లో చనిపోతే మీ ఫ్యామిలీకి, మీ వైఫ్కి, కొడుకుకి, కూతురుకి లైసెన్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ ఆపోజిట్ వెహికల్ వాళ్ళు లేకపోతే మీ ఇన్సూరెన్స్ మీ వెహికల్ వాళ్ళు అప్పుడు డబ్బులు వస్తుంది। మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా, ఆపోజిట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా లైసెన్స్ లేకుండా డబ్బులు రాదు, అదే ఒకటి కారణం। సెకండ్ ఏంటి అంటే, అందరికీ ఇప్పుడు డ్రైవింగ్ చాలా మంది వస్తుంది, బట్ లైసెన్స్ వల్ల అప్లై చేయడం, ఒక లైసెన్స్ ఫైన్కి 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది। 1000 మినిమం విత్ 1000 ఫైన్ అది మీరు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మన పని ఏంటి అంటే, మీరు అందరు మనం ఆపి చెక్ చేయాలి। కొంతమంది పిల్లలకి ఇస్తున్నారు, ఇంతకుముందు మనం మైనర్ డ్రైవింగ్ ఒక డ్రైవ్ పెట్టాము, దాదాపు 400-500 పిల్లలు పట్టుకున్నాము, వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు। ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటే కొంతమంది ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గర కూడా లేదు। లైసెన్స్ ఉంటే మీకు ఒక ఐడి కార్డు దొరుకుతుంది, ప్లస్ అది లీగల్ అవుతుంది, మనం కూడా మీకు ఆపదానికి లేదు। కొంతమంది బాధ ఉంటుంది, పోలీస్ ఆపి చెక్ చేస్తుంది, మనం కూడా మీకు ఆపి చెక్ చేయము। లైసెన్స్ ఉంటే సార్ లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, అంతే అయిపోయింది। ఈ ప్రోగ్రామ్ దానికోసం మనం పెట్టాము। సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు 70-75 మెంబర్స్కి మనం ఇచ్చేసాము, ఇంకా మనం ప్లాన్ చేస్తాము। అదే మనం ఫోకస్ వీర్నపల్లి అండ్ రుద్రంగి మ్యాక్సిమం అక్కడే ఫోకస్ చేస్తాము, ఎందుకంటే సిరిసిల్ల కంటే వాళ్ళ దూరం, ఫస్ట్ పాయింట్ అది। నెక్స్ట్ అక్కడ కొంచెం ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది। లాస్ట్ టైం ఎవర్ అప్లై చేయలేదు మీ వాళ్ళకి చుట్టాల వాళ్ళకి మళ్ళీ మీరు చెప్పండి, ఇది మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది, అందరు రిజిస్టర్ చేయండి। మళ్ళీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు మళ్ళీ రిజిస్టర్ చేస్తే కొంతమంది ఎక్కువ మంది 100-150 మెంబర్స్ గ్యాదర్ అయితే మళ్ళీ ఇది మనం ఒక 10-15 డేస్లో ఇది ఫినిష్ ఆఫ్ చేస్తాము, సో దట్ మళ్ళీ మీకు లైసెన్స్ ఈజీగా వచ్చేస్తారు। ఇది ఆర్టీఓ కూడా చెప్పాము మనం, ఇంతకుముందు కమిషనర్ గారు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్తో కూడా మాట్లాడి ఎక్కువ మనం అది తీసుకున్నాము। మన జిల్లాలో అది ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఎక్కువ తీసుకున్నాము, అక్కడ మీకు అడ్జస్ట్ చేయించాము। ఎవరెవరు కొంతమంది ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఈ టెస్ట్లో, ఇప్పుడు 72 పాస్ అయ్యారు, కొంత ఐ థింక్ 30-40 మెంబర్స్ ఫెయిల్ కూడా అయ్యారు, వాళ్ళకి కూడా మళ్ళీ ట్రై చేస్తాము, వాళ్ళకి కూడా మళ్ళీ పంపిస్తాము, సో వాళ్ళకి కూడా వస్తుంది। సో థ్యాంక్ యూ, మీరు వచ్చేసారు ఎమ్మెల్యే గారు। పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతను కాపాడడానికి, తప్పు చేసిన వారిని దండించడానికి పోలీస్ శాఖ ఉంటుందనేటువంటి ఆలోచన ఉంది। ఫ్రెండ్లీ పోలీస్గా మార్చడానికి ప్రభుత్వ పక్షాన అనేక చర్యలు పేర్కొంటూ, ఉద్యోగం చేస్తూనే తప్పు చేసిన వారికే పోలీస్ శాఖ ద్వారా శిక్షకు అమలయ్యే విధంగా కార్యక్రమం చేస్తే తప్ప ఇతర కాదనేటువంటి మాట చెప్తూ, సమాజంలో సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా చట్టాలకు అనుగుణంగా పనిచేయడానికి తర్ఫీదు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా
అనేక పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సందర్భం. ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ హౌస్ పేరిట అనేక మంది ప్రముఖులతో పాటు విద్యార్థులు కూడా ఆహ్వానించి ఇది మీది స్టేషన్ అనేటువంటి భావన కూడా అనేక సందర్భాలు చెప్పినటువంటి కూడా మనం చూడడం జరిగింది. పోలీస్ శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అంటే చిన్నప్పుడు చిన్న పిల్లలు మారం చేస్తే కూడా పోలీస్ అంటే కూడా పిల్లలు కూడా ఆగేటువంటి సందర్భం. అంటే పోలీసుకు ఉండేటువంటి గౌరవం అది కాకి షర్టుకు కాకి పైటకు ఉన్నటువంటి గౌరవం ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పిన నేను 15 నాడు నేను ఎస్పీ గారు ఉన్నప్పుడు సైనికులకు సంబంధించినటువంటి డ్రెస్తో పాట వస్తుంటే ఒకేసారి ఒక రకమైనటువంటి ఉత్తేజము ప్రేరణ వారు చూడగానే వారు లయబద్ధంగా వారు చేస్తున్న నాట్యం కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి అంశాలే కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలీస్ శాఖ సైనికులు ఏ విధంగా సేవ చేస్తున్నటువంటి భావన పాట రూపంలో వచ్చినప్పుడు కూడా దేశభక్తి భావాన్ని పెంపొందించినప్పుడు వారిని చూడగానే ఒక రకమైనటువంటి మా కోసం నిలబడ్డటువంటి మా కోసం కష్టపడేటువంటి వీళ్ళకి సల్యూట్ చేయాలని చెప్పినటువంటి ఆలోచన కూడా రావడం అనేది జరిగిందని ఇద్దరు కలెక్టర్ గారితో వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. అంటే రక్షణ రంగంలో కానీ గ్రామాలలో గస్తీలు తిరుగుతూ ఎలాంటి శాంతి భద్రతలు ఉల్లంఘన కాకుండా చూసేటువంటి కార్యక్రమంతో చేసేటువంటి పోలీస్ శాఖ ఇంకా మరిన్ని మెరుగైనటువంటి వాతావరణంలో మెరుగైన రీతిలో పాలన అందిస్తూనే ప్రధానంగా ఈరోజు భద్రతా వారోత్సవాలు కూడా అనేక సందర్భాలు చేసుకున్నాం. భద్రతా పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పనేటువంటి ఆలోచనతోటి రవాణా శాఖ ద్వారా ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ముందుగా లైసెన్స్ ఉందా అనేటువంటి మాట వస్తుంది. లేదంటే అయ్యో లైసెన్స్ లేదా ఈ కుటుంబానికి ఎలా అనేటువంటి మాట రెండోది వస్తుంటుంది. అలా జరగకుండా తర్వాత మళ్ళీ 3వ రోజు 2వ రోజు మర్చిపోయి ఉన్నటువంటి సందర్భాన్ని అనేక మనం చూస్తున్నాం. అలా కాకుండా వారి దృష్టికి వచ్చినటువంటి ఒక సంఘటన ఆధారంగా ట్రైబల్ ఏరియాలో మారుమూల ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు గుర్తించి ఈరోజు వాళ్ళకు ఈ లైసెన్స్ ఇప్పించడం అనేది అభినందనీయం. దాంతోపాటు ఇతరులు కూడా ఒక స్ఫూర్తిగా ఉండి లైసెన్స్ నాకు ఉండాలనేటువంటి భావన కలగడానికి అవకాశం ఉంది. కూడా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు 70 మంది పైచిలుకున్నటువంటి వారికి ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పివ్వడం అంటే ఇతరులకు స్ఫూర్తిగా ఇతరులు కూడా తీసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. భద్రతా పరంగా మనము ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కిన తర్వాత యోగ క్షేమాతులకి తిరిగి వెళ్ళాలని భగవంతుని ప్రార్థిస్తాం. కానీ ఏ ఒక్క సంఘటన నెలలో ఒకటి జరిగిందనుకో ఆ ప్రాంతంలో లైసెన్స్ ఉంటుంటే వాళ్ళ కుటుంబానికి లేదా కాలు చేతి విరిగిన వారికి రాజీ వారికి ప్రభుత్వ పక్షాలు ఇచ్చినప్పుడు ఇంకా అదనంగా ధైర్యం చెప్పడానికి ఉండే విధంగా ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. భద్రతకు సంబంధించినటువంటి అంశంలో కట్టుదిట్టమైనటువంటి ఆలోచనతోటి హెల్మెట్ పెట్టుకొని బయటకు వెళ్ళేటువంటి కార్యక్రమం నేను కార్యక్రమే బెల్ట్ పెడుతున్నా. అంటే భద్రతకు సంబంధించిన అంశం గతంలో చాలా మంది బెల్ట్ పెట్టడానికి కూడా మొహమాట పడవు. ఈ మధ్యలో చాలా మంది కార్యక్రమాన్ని బెల్ట్ కూడా పెడుతున్న సందర్భం చూస్తున్నాం. చాలా మంది మోటార్ సైకిల్ ఎక్కగానే హెల్మెట్ పెడుతున్నారు. ఇంతకుముందు అమ్మాయిని అడగడం జరిగింది, స్కూటీ నడుపుతున్నాం అంటే ఈరోజు లైసెన్స్ వచ్చింది. దానితో పాటు వ్యవసాయ పనులు పోయినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని పోయినట్టయితే అంటే ఒక ధైర్యం ఉండడానికి అవకాశం ఉంటుందనే మాటతో అవి ఆ కార్యక్రమాలు. మరి ఎస్పీ గారు ఈరోజు లైసెన్సులు అందరికీ ఇస్తున్నారు. నాకు కూడా ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. నేను మా డిటిఓ గారు ఇస్తున్నారు. అది కూడా చెప్పేదా నాకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ రిన్యూవల్ది మొన్న వారం రోజుల క్రితం వచ్చి డిటిఓ గారు ఆఫీస్కి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ స్లాట్లో బుక్ చేస్తే ఈరోజు రమ్మన్నారు. మీ దగ్గర నుంచి నేరుగా నీకు వెళ్తున్నా. నాకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఈరోజు వస్తున్నాయి. మీతో పాటుగా పోలీస్ శాఖ ఇచ్చిన 73 మందితో పాటు అలాగే ఇక్కడ నాకు కూడా 74 అంటే ఈరోజు మీరు తీసుకుంటామన్నారు. రెన్యువల్ సంబంధించి అంటే బాధ్యతగా ఎన్నికలప్పుడు కాస్త ఆలస్యమైంది. మళ్ళీ వారు చెప్పడం దాన్ని ఈరోజు వారం రోజుల క్రితం వచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్నాం. లర్నింగ్ అది ఈరోజు అప్పుడు లర్నింగ్ వారం రోజులకి తెలిసి పర్మనెంట్ లైసెన్స్ కూడా మీతో పాటు నాకు వస్తుంది. మీరు మాది ఒకటి రెన్యువల్ కలుసుకోవచ్చు. మళ్ళీ మన ఎప్పుడైనా ఎస్పీ గారు ఇచ్చిన ఈ 73 మంది నేను మళ్ళీ రెన్యువల్ 5 ఏళ్ళకి ఒకసారి మనం కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటి హాలిడే నాటి ఒకటే కదా నాది అది మీరు రెన్యువల్ దొరకము. నా వయసు ఎక్కువ కాబట్టి 5 ఏళ్ళకు ఉందట, మీ వయసు తక్కువ 15 సంవత్సరాలు రెన్యువల్ ఉందట. మనం రెన్యువల్ కలిసి ఈ రోజే ఒకటి రోజు లైసెన్స్ తీసుకున్న దాంట్లో మీతో పాటు నేనున్నట్టు రెన్యువల్ సంబంధించిన దానిలో మరి అంటే అది గుర్తుగా ఉండడానికి కోసం చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. రాబో రోజుల్లో మనమందరం కూడా సామాజిక స్పృహతో
నేను యువతకు పిలుపునిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణతోటి పోలీస్ శాఖకు సహకరిస్తూ, ప్రభుత్వానికి సహకరిస్తూ, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటను జవదాటకుండా ఉంటూ తమ దైనందిన జీవితాల్లో జవాబుదారీతనంతో ముందుకు వెళ్ళినట్టయితే మీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, తల్లిదండ్రులు ఏదైతే పెట్టుకున్నట్టు నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. చెడు స్నేహాలు చేయకండి, చెడు మార్గాలకు వెళ్ళకండి. ప్రధానంగా ఈ మధ్యలో గంజాయికి సంబంధించినటువంటి దానిపైన చాలా మంది యువత పెడదారి పడుతూ ఉన్నారు. ఇప్పటికీ పోలీస్ శాఖ ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ముందుకు పోతున్నప్పుడు ప్రత్యేకంగా దీనికోసం ఒక శాఖని రాష్ట్ర స్థాయిలో ఏర్పడేసి జిల్లాలో కూడా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుని ఉక్కుపాదం మోపుతున్న సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ విషయంలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గజ్జల రాజు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద మహిళల పట్ల కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ మండల కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను జీర్ణించుకోలేక మాజీ మంత్రి కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. మహిళల కోసం ఉచిత బస్సును కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మహిళలను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. తక్షణమే మహిళలకు కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల పట్ల కానీ కాంగ్రెస్ పార్టీ పైన మరోమారు కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ ఊరగంటి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, ఆగుల రాజేశం, సారగొండ రామరెడ్డి, కర్ణాకర్, తలారి నర్సింహులు, భాను, రంజాని, నరేష్, మామిండ్ల ఆంజనేయులు, కొండలరెడ్డి, సత్యనారాయణ గౌడ్, రాకేష్, మధుసూదన్ రెడ్డి, శీల ప్రశాంత్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి ఈ ఉచిత బస్సులు చేపడతా ఉంటే మీ కళ్ళు ఓర్తలేనట్టున్నాయి. మరి ఇలా మహిళలకు నిజంగా ఒక మహిళకు ఆ కుటుంబానికి 5,000 ఆర్థిక సాయం ఈ బస్సు ద్వారా 5,000 ఆర్థిక సాయం అంది ఇలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఉంది. మరి ఎన్నో స్కాములు చేసి మరి ఎన్నో కమిషన్లు తిని చేసే పద్ధతి కాదు ఈ బస్సు ప్రయాణం అనేది. ఇక మీ ప్రభుత్వంలో చూసినట్టయితే అడ్డగోలుగా ఎల్ల పడితే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కాడ నుంచి లెక్క పెట్టుకుంటే ఇక గొర్రెలు, బర్రెలు, చెట్లు, గోర్రు లేని జీవాల మీద కూడా ప్యాలాలు ఏర్క తిన్నారు, శవాల మీద ప్యాలాలు ఏర్క తిన్నారు. మరి ఇలా మహిళలను గౌరవించడానికి మరి గరీబ్ సరీబు ఇలా బతికిరేలేని పరిస్థితులలో ఉన్న మహిళల గురించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణం పెడితే వాటి మీద మాట్లాడుతూ ఉంటారు. మరి ఇలా అవ్వ కన్నం పెట్టినాడు చిన్నవ్వ గాజులు తొడిగినట్టు ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో గెలిచి ఇప్పటి వరకు నువ్వు ఇక్కడికి వచ్చి ప్రజల పక్షాన నిలబడ్డ పాపన పోలేదు. మళ్ళీ ఇలా రుణమాఫీ చేయలేదు, మేము రాజీనామా చేస్తామని చెప్పి సంకలు గుద్దుకున్న అగ్గి పెట్టరావు. మరి ఏడున్నావు? మరి ఇలా రాజీనామా ఎందుకు మీరు సిద్ధంగా లేరని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇలా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి 2 లక్షల రుణమాఫీ ఇలా విజయవంతంగా రైతులకు కళ నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదనంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1,00,000 రూపాయల రుణమాఫీ ఏ విధంగా ఏకకాలంలో చేసిరో ఇలా మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా మళ్ళా రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. ఇలా రైతులు కొంతమంది మాఫీ కాని రైతులు మీరు ఏమి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇలా ప్రభుత్వం కలెక్టర్ గారులకు ఆదేశాలు పంపించి అధికారులకు ఆదేశాలు పంపించి ఖచ్చితంగా మాఫీ కాని రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వారి తరపున మేము ఖచ్చితంగా రుణమాఫీ చేపించే బాధ్యత మా ముస్తాబాద్ మండల రైతులకు మేము తీసుకుంటాం ఆ బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పిచ్చి కూతలు కూస్తే కేటీఆర్ ఖబర్దార్. ఇలా మహిళలు మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, మరి మీ చెల్లె కూడా ఒక మహిళనే ఇలా ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో చిక్కుకుపోయి బస్సు ఎక్కలేని పరిస్థితి ఉంది. కాబట్టి
మీ చెల్లె బస్సు ఎక్కే పరిస్థితి లేదు కాబట్టి ఇలా అందరు మహిళల గురించి మాట్లాడుతున్నావు. మరొకసారి ఈ మహిళల మీద కామెంట్ చేస్తే మాత్రం నీ నాలుగే పోస్ట్ పరేద్దామని చెప్పి ముస్తాబ్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మొన్నటి రోజున మాజీ మంత్రివర్యులు తారక రామారావు గారు మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలోని ఉచిత బస్సు ప్రయాణం మీద ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వేలిండు. అది మర్యాద కాదు. అది మతి తప్పి మాట్లాడుతున్నావా, గతి తప్పి మాట్లాడుతున్నావా ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మంత్రి గారికి ఒకసారి సూచన చేస్తూ, మహిళలంటే మీకు చులకన్నా ఎందుకు ఈ రకంగా మాట్లాడారో ఒకసారి ఆలోచన చేయాలి. ఒకసారి మహిళలను అంత దిగజారుడు విధంగా మాట్లాడడం అది నీ విజ్ఞతకే దర్శనం. మహిళలు ఈరోజు చుట్టుపక్కన మన హైదరాబాదు అవుట్స్కట్లో ఉన్నటువంటి చివరి గ్రామాలైనటువంటి వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణంతో నెలకు 10,000 రూపాయలు ఆదాయం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది పేద ప్రజలు ప్రయాణించేటువంటి బస్సు అంటే పేద ప్రజలను అవమానించినట్టుగానే భావించాల్సిందిగా ఉంటూ మేము తెలియజేస్తూ, కేటీఆర్ ఖబర్దార్, నువ్వు వెంటనే తెలంగాణ మహిళలందరూ కూడా క్షమాపణ చెప్పి అమరవీర స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఖబర్దార్. అలాగే 6 గ్యారెంటీలో భాగంగా రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో చేసినటువంటి ఘనత భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేశారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు. ఇంకా కూడా రుణమాఫీ కాని వాళ్ళందరూ కూడా 5,000 కోట్ల రూపాయలను కూడా చేస్తామని చెప్పి మొన్న మాటిచ్చారు 15th ఆగస్టు లోపల. కాబట్టి మీరు ఏదైనా మీరు పార్టీ ఓడిపోయింది, పదవులు లేవు అని పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మాత్రం తెలంగాణలో తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదని గంభీరావుపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటస్వామి ఆరోపించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, సెల్స్ డైరెక్టర్ నారాయణరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చాడని అన్నారు. రైతులను రుణమాఫీ చేస్తామని చెప్పి కొద్ది మందికి మాత్రమే అమలు చేస్తున్నాడని అన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఎగ్గొట్టాడని, వృద్ధులకు 4,000 పెన్షన్ చెల్లిస్తానని కళ్లబొల్లి హామీలు ఇచ్చాడన్నారు. అధికారంలోకి వచ్చి 8 నెలలకు వస్తున్నా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్, సేల్స్ డైరెక్టర్ నారాయణరావు, కొమిరిశెట్టి లక్ష్మణ్, నాయకులు రాజారాం, పట్టణ అధ్యక్షులు వెంకట్ యాదవ్, గంధడపు రాజు, లింగం యాదవ్, ఎంఏ వహీద్, చెవుల మల్లేశం, రాజనర్సు, ధనరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు అభివృద్ధి ధ్యేయంగా ఈ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన తొలి మంత్రివర్యులు మన కేటీఆర్ గారు ఎంతో అభివృద్ధి చేశారు. మీ కనబడతలేదా? గంభీరావుపేట నడి గాంధీ కాడు నుండి మాట్లాడుతున్నామంటున్నారు. మీకు అర్హత లేని వ్యక్తులు, వారి కాలి గోటికి వనికిరాని వ్యక్తులు ఈరోజు మీరు నడవనీయమని కేటీఆర్ గారు అంటారు. మీ స్థాయి అదే మాట్లాడుతున్నాం. ఈరోజు మహిళలు అనుచిత వాక్యాలు చేసినారని చెప్పాలంటారు. నిజమే, దాన్ని కట్టుబడి మేము పొరపాటు చేసినట్టయితే అని చెప్పని నిన్నగాక మొన్న కేటీఆర్ కూడా సున్నితంగా మాట్లాడు. దాన్ని మీరు భూతత్వం పెట్టి మహిళలని ఈ రకం కించపరిచని చెప్పని నిన్న రోజు దిష్టిబొమ్మ దానం చేసినారు. ఖబర్దార్, ఇటువంటి మాకు కూడా వస్తాయి. మా కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో 60 లక్షల కార్యకర్తలు ప్రతి గ్రామాన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి మీరు మాట్లాడే విధానాన్ని పూర్తిగా ఖండించుకుంటూ, మీరు మాట్లాడే అర్హత లేదు మీకు. ఎందుకంటే అభివృద్ధి చూడండి, అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు ఈ రాష్ట్రం 10 సంవత్సరాల నుంచి మీకు కనబడతలేదా? ఎన్ని రోజులైతే మీరు వచ్చి 8 నెలల మేము ఈ 15th ఆగస్టు వరకు అని చెప్పన్నారు. గతంలో మీరేమన్నారు 9వ తారీఖు వరకు అని రుణమాఫీ అని చెప్పన్నారు. రుణమాఫీ ఎంతవరకు అయింది? మీరు రుణమాఫీ ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆ మొన్న మహిళలని ఇద్దరు శాసనసభ్యులని ఏ రకంగా మాట్లాడు మీ ముఖ్యమంత్రి గారు. మేము కూడా మీ ముఖ్యమంత్రి గారు విమర్శనం చేయొచ్చు, మేము కూడా మీ దిష్టిబొమ్మలు కాలం చేయొచ్చు. కానీ మాకు ఒక విధానం ఉన్నది, మాకు పార్టీకి ఒక లెక్క ఉంటుంది. కాబట్టి మేము కూడా రోడ్డుకి ఎక్కి మిమ్మల్ని కూడా రోడ్ల మీద తిరగనీయమని చెప్పని మేము కూడా అంటాము. ఆ పని కూడా మాతో అవుతుంది. మా కార్యకర్తలు అనుకుంటే ఏదంటే అని చేయగలుగుతాం. ఏ అర్హతతో మాట్లాడుతున్నారు నిన్నటి రోజు మీరు ఈ గంభీరావుపేట మండల పక్షాన పూర్తిగా మేము మా బీఆర్ఎస్ పక్షాన ఖండిస్తాము. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి. మీరు 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు ఎంతవరకు ఏది సక్సెస్ అయింది? ఒక బస్సు విషయంలో మాట్లాడు, అది గ్యారెంటీ ఉందా? చాలా మంది చాలా విధాల బాధపడుతూ ఉన్నారు. ఎక్కడ లేని బాధతో ఈరోజు ఎంత నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి అని ఒకసారి ఆలోచన చేయండి.
మన పెన్షన్ విషయము ఇప్పుడు మా చైల్డ్ డైరెక్టర్ గారు మాట్లాడినట్టుగా పెన్షన్ విషయం కానీ మహిళల విషయం కానీ తులం బంగారం ఇస్తామని చెప్పని ₹1,00,000 మహిళలకు లక్ష్మి కళ్యాణ లక్ష్మి మీరు ఇస్తున్నారు. ఎంతవరకు ఇచ్చిర్రు? మొన్న ₹1,00,000 మీరు ఇచ్చిర్రు. దాని వెంబడ మీరు తులం బంగారం ఇచ్చినారా? మీ విధానాన్ని ఒకసారి చక్కదిద్దుకొని అభివృద్ధి విషయాల్లో మాట్లాడి అభివృద్ధికి మేము సహకరిస్తాము. మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతామంటే మేము కూడా ఊరుకునే మీకు సత్తా ఉంటే రాబోయే కాలంలో స్థానిక ఎన్నికలు మీ బలమేంది బలహీనతలేంది చూపించండి. అంతేగాని తప్ప చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మేము ఊరుకుండే పరిస్థితి లేదు. ఎందుకంటే నిన్న రోజు రాత్రి మా హరీష్ రావు ఆఫీసు మీద కూడా మీరు దాడికి పూనుకున్నారు. కానీ మేము కూడా భౌతిక దాడులకు కూడా వెనుకాడే ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే మేమేం కమ్జోర్ కాదు, మేము తక్కువ లేదు. ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన ఆ గౌరవాన్ని దక్కించుకునే గౌరవం ఉన్నది. మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చిండు. 14 సంవత్సరాలు పోరాటం చేసి మీరు ఎక్కడున్నారు? ఎక్కడ ఉన్నారు మీరు? ఈరోజు అయితే ఉన్నదాన్ని వచ్చి అబద్ధాలాడి అబద్ధాల మీద ముఖ్యమంత్రి అబద్ధాలతో మీరు ఇలా రాజ్యం వెళ్తున్నారు. కానీ ఎన్నో రోజు లేదు, ఇదే ప్రజలు మిమ్మల్ని చీకొట్టే రోజు వస్తుంది. ఎందుకంటే దగ్గరలో ఉన్నది. ఈ రోజు వరకు కూడా ఇప్పుడే మొన్న మేము అని చెప్పంటారు కదా, స్థానిక ఎన్నికల మీ బలమేంది చూపించండి. అంతేగాని తప్ప అనవసరంగా మాట్లాడితే ఊకుండే ప్రసక్తి లేదు. మేము కూడా వెనుకపోయే లేదు. మీరు తిరగనీయము, ఈ మండలాన్ని రానియము, ఈ జిల్లానేము. నీ తాత జాగిరా నీదా ఈ తెలంగాణ తీసుకొచ్చిన గౌరవం ఉంది. ఈ తెలంగాణ ఎవరు తీసుకొచ్చారు? కేసీఆర్ తీసుకొచ్చారు. కేసీఆర్ తీసుకొస్తేనే ఈ రోజు ఈ తెలంగాణలో 10 వంతుతురు. టీపీసీసీ అని చెప్పి అన్నారు. టీపీసీసీ ఎక్కడికి వెళ్ళొచ్చింది నీకు? ఈ రోజు కేసీఆర్ గారు తీసుకొస్తేనే ఇలా టీపీసీ అధ్యక్షులు అని చెప్పుకుంటున్నాం. మేము ఇలా ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాం. ఆనాడే కేసీఆర్ కొట్లాడి తెలంగాణ తీసుకురాబోతే ఎక్కడి పరిస్థితులు ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? నువ్వు ఎక్కడ దెంకపోయినావు? ఇలా నోట్ల కుంభకోణంలో నువ్వు దెంకపోయి జైలు పాలైన వ్యక్తి కాదా? ఇలా ఏదో మాట్లాడుతూ ఉన్నావు. నీకు కూడా ఒకనాడు కాకుండా ఒకనాడు వచ్చింది కదా, నువ్వు జైలు పాలైనావు కదా, నీకు తెలియదా? నీకు ఇలా ఏదో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నావు. కానీ నీకు కూడా దగ్గర రోజులు పడతాయి. 2 సంవత్సరాల వరకు నువ్వు భూస్థాపితమవుతావు అని చెప్పని మా మండల పక్షాన నేను హెచ్చరిక చేస్తాను. గౌరవ తెలంగాణ తొలి మంత్రివర్యులు పెద్దలు సిరిసిల్ల శాసనసభ్యులు అయినటువంటి డైనమిక్ లీడర్ మన శాసనం అభివృద్ధి ప్రదాత సిరిసిల్ల జిల్లా ప్రదాత అయినటువంటి కేటీఆర్ మీద వారి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మేము మండల పక్షాన తర్వాత హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టండి. మీరు వారు మాటలను వక్రీకరించి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి తీరు వేరు, మీరు వక్రీకరించినటువంటి మాటలు వేరు. అనవసరమైన వక్రీకరించి మీరు దాన్ని ప్రగల్భాలు చేసి ఇలా మీరు ఏదో ప్రగల్భాలు పలుకుంటా చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టండి ఫస్ట్. కానీ మీరు హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీ సాక్షిగా 2 మహిళా మంత్రులను మీరు ఇచ్చినటువంటి మాటలు, మీరు ఇచ్చినటువంటి కించపరిచినటువంటి విధానం యావత్ తెలంగాణ సమాజం, భారతదేశ సమాజం అందరూ, మహిళా లోకం అందరూ తెలుసు. మీరు కించపరిచి అవమానించిన ఘనత మీ కాంగ్రెస్ పార్టీది, మీ ముఖ్యమంత్రిది, మీ ముఖ్యమంత్రి వరలేదు. కానీ ఈరోజు 10 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి గౌరవ మంత్రి గారు ఐటీలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, మన సిరిసిల్ల జిల్లాను అగ్రగామిలో నిలిపినటువంటి ఘనత కేటీఆర్ గారిది. అటువంటి కేటీఆర్ని పట్టుకొని వాళ్ళు చేస్తే మేము కూడా అంతకంటే ఎక్కువ చేసే అవకాశం మాకుంది. మేము కూడా 60 లక్షల మంది సభ్యత్వంతో మేము ఉన్నాం. మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మర్యాదగా ఇచ్చిపుచ్చుకునే దోరిలో ఉండాలి. ప్రభుత్వంలో మీరుండి శాంతియుతంగా అభివృద్ధి చేయాలి తప్ప అభివృద్ధిలో పోటీ పడదాం. మా కేటీఆర్ గారు జిల్లాకు చేసిన అభివృద్ధి ఏంది? ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి చేసినారు? 9 మాసాలు గడిచిపోతూ ఉంది. ఇప్పటి వరకు ఏ మండలంలో వారి ఎక్కడ తట్టేడు మట్టి తీయనటువంటి కాంగ్రెస్ నాయకులు చిల్లర మల్లర రాజకీయాలు చేసుకుంటా దౌర్జన్యాన్ని దిగుతున్నటువంటి అటువంటి వారు మీరు ఖబర్దారిగా చెప్తా ఉన్నాం. అదే కాకుండా మీరు మాట్లాడిన తీరు కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మా మండల పక్షాన, మా పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. మీరైతే అగౌరవపరిచిన విధంగా మా మంత్రి గారు అగౌరవపరచలేదు. ఆయన మాట్లాడిన విధానం వేరు, మీరు వక్రీకరించేది వేరు. కాబట్టి మీరు అభివృద్ధిలో పోటీ పడదాం, సంక్షేమంలో పోటీ పడదాం. మీరు ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండి ఎలక్షన్లో ఎప్పుడైతే మీరు హామీలు ఇచ్చారో, కానీ మీరు అగౌరవపరుస్తున్నటువంటి మహిళల్ని ఈరోజు మీరు గృహలక్ష్మి కింద 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇది అతిగతి లేదు, అది దిక్కుమొక్కు లేదు.
కానీ ఎప్పుడు ఇస్తారో చెప్పే విధానం కూడా మీ దగ్గర లేదు. కానీ ఇప్పటివరకు మహిళలకు, ఒంటరి మహిళలకు 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పారు. అది పెంచే శాతం కాకుండా మీరు సంక్షేమంలో అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప ఈ చిన్న మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి మేము మా మండల పక్షాన హెచ్చరిస్తూ, ఇప్పుడు ఇంతకే కాకుండా గతంలో మళ్ళీ ఇటువంటి ప్రభావితం అయితే మేము కూడా రోడ్ల మీద ఎక్కవాల్సి వస్తుంది. మేము అందుకే హెచ్చరిస్తా ఉన్నాం. సిరిసిల్ల శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో శ్రీ చండీ మహాయాగం ఘనంగా నిర్వహించారు. వేదమూర్తులైన పద్మూర్తుల సమక్షంలో చండీయాగం నేత్రపర్వంగా జరిగింది. సిరిసిల్ల శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో లోక కళ్యాణార్థం వస్త్ర పరిశ్రమ సంక్షోభ నివారణ కోసం శ్రీ లక్ష్మీ గణపతి మార్కండేయ రుద్రయోగ పరస్పర నవకుండాత్మక సహిత శ్రీ చండీ మహాయాగం ఘనంగా నిర్వహించారు. పద్మత్వంలో సమక్షంలో ఈ చండీ మహాయాగం జరగ్గా ఇందులో 9 అగ్నిగుండాలను ఏర్పాటు చేసి 36 జంటలతో యజ్ఞం నిర్వహించారు. నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీ చండీ మహాయాగం జరగ్గా రేపు ఉదయం 7 గంటల నుండి పూర్ణాహుతి కార్యక్రమం జరగనుంది. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సామూహిక పారాయణం నిర్వహించారు. పట్టణ ప్రముఖులు ఇట్టి దైవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం రోజున జరిగే శ్రీ చండీ మహాయాగం పూర్ణాహుతి కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హాజరు కానున్నారు. సంకల్పము అనేటువంటి ఉంటుంది. దేశకాల సంకల్పము, కాలమాన సంకల్పము, ఆ తర్వాత మన యొక్క వ్యక్తిగత సంకల్పము. ఈ 3 సంకల్పాలను తీసుకున్న తర్వాత కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుంటాం. కాబట్టి ప్రదేశం ఏంటిది అనేటువంటి తెలుసుకున్న తర్వాత భగవంతుడికి యొక్క విషయాన్ని చెప్తే కానీ చెప్పండి స్వామి సన్నిధం గోత్రస్య నామదేశ్య యజమాస్య ఫస్ట్ మహర్షి గోత్రోద్భవస్య భోని వెంకట సంధ్యా సమేతోహం స కుటుంబానాం చివర మహర్షి గోత్రోద్భవస్య భవస్య జిందం చక్రవర్ణనామదేశ్య ధర్మపత్ని కళా సమేతస్య సహ కుటుంబానాం ఊర్ధ్వాస మహర్షి గోత్రోద్భవస్య ప్రతిభాగ సురేష నామదేశ్య ధర్మపత్ని కుటుంబానాం సుదీక్ష గోత్రోద్భవస్య దారుణం లక్ష్మీనారాయణ నామధేయస్య ధర్మపత్ని అరుణా సమేతస్య కుటుంబానాం భారత మహాశగోత్రోద్భవస్య బండారుద్రేల మహాశగోత్రోద్భవస్య అంకాల ప్రవేంద్ర నామధేయస్య ధర్మపత్ని మాధవే సమేతస్య సహకుటుంబ రామనారాయణ నామధేయస్య ధర్మపత్ని సుజాత సమేతస్య సహ కుటుంబ నారాయణ నామధేయస్య ధర్మపత్ని కళావతి సమేతస్య సహ కుటుంబానాం వశిష్ఠ మహాశగోత్రోద్భవస్య లింగల గణేశ నామధేయస్య ధర్మపత్ని పృథ్వీ మహాశగోత్రోద్భవస్య విక్కల్దేవి రాజనరసేనామధేయస్య ధర్మపత్ని లలితా సమేతస్య సహ కుటుంబానాం స్వామి అయ్యక్క నీళ్ళు అందరూ అగ్నిమావాహయామి స్థాపయామి భోజయామి అన్న పదార్థాలు ఉద్భవించును అని భగవద్గీతలో. కాబట్టి యజ్ఞం చాలా నారాయణ భగవానికి వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి అవ్యవాహం పరప్రియం విజమంత్రేణ ఉత్తరదిశికుండే అగ్నిం ప్రతిష్టాపయేత్ ప్రతిగుండం ప్రథమతః జనాదరే సంస్కృతమంగళం ప్రత్యయ
అవోక్షణతో విశేషం ప్రాకోభో దిశః అన్యదజకామానీయ యదా పరిస్థితినాద్బహిః ప్రాగదగ్మాని దధ్యాత్ ఓం అగ్నిమిత్వా భూర్భువస్సవరోం నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి వారికి అండగా ఉండటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణానికి చెందిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయక నిధి నుంచి మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమం పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అధ్యక్షులు బాలరెడ్డి అర్హులైన బాధిత కుటుంబాలకు ఆ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చి 9 నెలల వ్యవధిలో సహాయక నిధి చెక్కుల విడుదల గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఆలస్యం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు ప్రజా సేవకుల వలె పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, ఆగుళ్ల రాజేశం, సారగొండ రామరెడ్డి, కరుణాకర్, తలారి నరసింహులు, బాను, రంజాని, నరేష్, మామిండ్ల ఆంజనేయులు, కొండల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, రాకేష్, మధుసూదన్ రెడ్డి, శీల ప్రశాంత్ తదితరులున్నారు. గత 9 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన సంగతి తెలిసిందే. మరి దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల స్కీము అమలు చేసిందో దాంట్లో మీ అందరికీ తెలుసు. ఉచిత కరెంట్ అయితేనేమి, మహిళలకు బస్ సౌకర్యం అయితేనేమి, అదేవిధంగా కరెంటు బిల్లు మంజూరైతేనేమి, ఇలా అనేక నిన్నటికి మొన్న 3 దశలుగా ఇవాళ రైతు రుణమాఫీ చరిత్రలో అంటే ప్రపంచంలోనే అబ్బురపోయే విషయంగా రైతుల కోసం ఏ విధంగా పాటుపడి ఒకే టైం ఒకే మాటలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ నిన్నటి వరకు చేసినటువంటి సంగతి మీ అందరూ కూడా కళ్ళ నిండారా చూస్తున్నాం. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చి ఇవాళ నిరుద్యోగుల పట్ల కానీ రైతుల పట్ల కానీ ఇవాళ అనేక సబ్బండ వర్ణాలకు ఏదైతే తెలంగాణ సిద్ధించిందో మరి ఏదైతే వాళ్ళు అధికారంలోకి రావడానికి చెప్పినటువంటి మాయ మాటలు ఏవైతే ఉన్నాయో అవి 10 సంవత్సరాలు ఒక నిద్ర అవస్థలో ఉండి తర్వాత ప్రజలను ఏ విధంగా హింస పెట్టిరో దానికి విరుద్ధంగానే ఇలా ప్రజాపాలన ప్రజాక్షేమమే ఇలా కాంగ్రెస్ పార్టీ క్షేమం, ప్రజాక్షేత్రంలో ఇలా ప్రజల వద్ద పాలన చెప్పి అనేక రకాలుగా తీసుకొచ్చినటువంటి సంగతి మన కళ్ళ నిండారా ఇవాళ ఆనందోత్సాహాలతోటి ప్రతి కుటుంబం కూడా ఇవాళ చూస్తూ ఉన్న సంగతి ఇలా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే గత ప్రభుత్వంలో అనేక మంది అబద్ధాలు చెప్పడమే కాకుండా ఇవాళ ప్రజలకు ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా కోరుకుంటారు, ఏ అంశం మీద ప్రజలు కోరుకుంటారు అనే విషయాన్ని మైమర్చి కేవలం వాళ్ళ ఆర్భాటాల కోసం ప్రచారాల కోసమే ఇవాళ చాలా మటుకు మనం చూసి ఉన్నాం. ఇవాళ మేము 6 గ్యారెంటీతో పాటు రైతులకు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసే విధానంలో కానీ కేవలం సాదా సీదాగా సింపుల్గానే ప్రజాక్షేత్రంలో ఉన్నాం తప్ప ప్రచారానికి మాత్రం ఏ విధంగా ఆర్భాటం చేయలేదు. ఇదే ఆనాటికి ఉన్నటువంటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి తేడా కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా కేవలం 9 నెలల కాలంలోనే ఇంతటికి మహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టిందంటే భవిష్యత్తులో ఇంకా 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏ విధమైనటువంటి అవసరం ఉందని చెప్పి ఈ ప్రజాక్షేత్రంలో ఈ ప్రజాప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకుపోగలుగుతుందో ఇప్పుడు మీరందరూ కూడా దీన్ని బట్టి తెలుసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో కొంచెం లేటుగా అయినా పంపిణీ ఆల్రెడీ ప్రారంభమైంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో దాదాపు 150 కోట్ల వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ విషయంలో స్కామ్ అయిందనే విషయం
బయటకు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఎవరి జోక్యం అవసరం లేకుండా దళారులు వాళ్ళు ఉండకుండా డైరెక్ట్ ఆన్లైన్ చేసే విధంగా దీనిలో కొంచెం పోర్టల్లో మార్పులు చేయడం జరిగింది. దానిలో భాగంగానే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ముస్తాబాద్ మండలానికి దాదాపు వరకు 10 వరకు వచ్చినాయి, ఇంకా కూడా వస్తున్నాయి. దయచేసి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దయచేసి తొందరపడకూరి. ఖచ్చితంగా మీ చెక్కులు అనేవి ఇప్పించే బాధ్యత మాది, ఎందుకంటే మేమే తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు వచ్చే విధంగా మా మహేందర్ అన్న గారి ద్వారా తర్వాత ఆశీన్ అన్న గారి ద్వారా మీకు వచ్చే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీకు తొందరలోనే మిగిలిన వారికి కూడా వస్తాయి. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి గారికి, ఆశీన్ అన్న గారికి మేము హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగలపల్లి మండలం బద్దనపల్లిలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, డైనింగ్ హాల్ ను పరిశీలించారు. విద్యాలయంలో ఎందరో విద్యార్థులు చదువుతున్నారని అడగ్గా 248 మంది విద్యార్థులున్నారని, 35 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారని ప్రిన్సిపాల్ పద్మ తెలిపారు. అనంతరం మెనూను పరిశీలించి కిచెన్ లో సిద్ధం చేస్తున్న అన్నం, కూర, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తరగతి గదిలోకి వెళ్లి ఫ్యాన్లు, విద్యుత్ దీపాల పనితీరును పరిశీలించారు. పలువురు విద్యార్థులతో పాఠ్యాంశాలు చదివించారు. వారికి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులను పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా సిద్ధం చేయాలని, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఇతర సబ్జెక్టుల్లో రాణించేలా తర్ఫీదు ఇవ్వాలని ఆదేశించారు. విద్యాలయం ఆవరణలో టాయిలెట్స్, నల్లాలు, సీపేజ్ సమస్యలను ప్రిన్సిపాల్ వివరించారు. ఇక్కడ డీఈఓ రమేష్ కుమార్, విద్యాలయం టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దుండగులచే అత్యాచారం గావించబడి హత్యకు గురైన డాక్టర్ మౌమితకు న్యాయం చేయాలని సిరిసిల్ల ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా బాధ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కోల్కతాలో మెడికల్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న డాక్టర్ మౌమితను కొందరు బలవంతంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని సిరిసిల్ల ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌక్ నుండి గాంధీ చౌక్ నేతన్న విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ బాధ్యులు మాట్లాడుతూ దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా నేటికి మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు ఆగటం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ నైట్ డ్యూటీ చేసే డాక్టర్లకు సెక్యూరిటీ పెంచాలని కోరారు. డాక్టర్లపై దాడులు, అత్యాచారాలు భవిష్యత్తు తరాలకు మంచిది కాదని అన్నారు. మౌమితపై అత్యాచారానికి పాల్పడిన దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు శంకర్, మహేష్ నాయక్, రఘు, కృష్ణ, కె సంతోష్, గౌస్, సౌమ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో డాక్టర్పై అత్యాచారం చేసినటువంటి నిందితుడిని వెంటనే ఉరిదీసి డాక్టర్లకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లకు రక్షణ కల్పించి హాస్పిటల్పై సెక్యూరిటీగా నియమించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగకుండా గవర్నమెంట్ ప్రత్యేకంగా ఈ హాస్పిటల్పై నిఘా ఉంచాలి. ఎవరైనా ఈ హాస్పిటల్ అనగానే దాడులకు తెగబడుతున్నారు, డాక్టర్లపై దాడులు చేస్తున్నారు. ఇవన్నీ వెంటనే అరికట్టాలని చెప్పి ఈ సందర్భాన్ని కోరుతున్నారు. సందర్భంగా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు కూడా దీనికి నిరసన చేస్తున్నాము. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా, పునరావృతం కాకుండా సెక్యూరిటీ పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇప్పుడు డ్యూటీలు, నైట్ డ్యూటీ కానీ, డే డ్యూటీలో కానీ చేసే యజమానులకు కూడా, దాంట్లో ఉన్న వర్కర్లకు కూడా వారికి రక్షణ లేకుండా పోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ విధంగా ఏ ఆటంకాలు జరుగుతాయో మాకు తెలియలేకపోతుంది. దీన్ని గుర్తుపెట్టుకొని ప్రభుత్వం కొంచెం సెక్యూరిటీ పెంచాలని కోరుతున్నాం. రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య 2 లక్షల రుణమాఫీ పొందిన రైతులతో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కొంతమంది రైతులు తమకు రుణమాఫీ జరగలేదని తెలుపగా రుణమాఫీ కాని రైతులు అధైర్యపడవద్దని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వ్యవసాయ శాఖ పరంగా తప్పులు జరిగినట్లయితే ఈ నెల చివరి వరకు తప్పులను సరిదిద్ది 2 లక్షల వరకు రుణమాఫీని రైతులకు అందిస్తామన్నారు. 2 లక్షల పైనున్న రైతులు మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తే 2 లక్షలు మాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతు భరోసా కూడా ఇస్తారని ముఖ్యమంత్రి మాట ఇవ్వడం జరిగిందన్నారు. రైతుల పంటలకు బోనస్ కూడా అందచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గుండాటి రామరెడ్డి, మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి దేవయ్య, నాయకులు సంజీవరెడ్డి, రమేష్, హిమాం, హైమద్, ఎల్లాగౌడ్, బాలచంద్రారెడ్డి పాల్గొన్నారు. చెప్పిండు రైతు భరోసా కూడా తయారు చేస్తున్నా, వచ్చే నెల లోపల రైతు భరోసా కూడా రైతులకు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. బోనస్ కూడా ఒకవైపు ప్రణాళికలు సిద్ధమైతా ఉన్నాయి. ఎట్టు పెట్టి రైతులను లక్షాధికారులను చేయడమే ఆయన యొక్క లక్ష్యంగా ఈ రోజు ముందుకు కొనసాగడం జరుగుతుంది. 6 పథకాల లోపల మీరందరూ చూస్తూ ఉన్నారు. మహిళలందరూ కూడా ఈరోజు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు మనకు అందుతూ ఉంది. 500 రూపాయలకు సిలిండర్ పొందుతా ఉన్నాము. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రకటించినటువంటి 6 గ్యారంటీ లోపల ఇవాళ ఏదైనా దావఖానకు మనకు వ్యాధి వచ్చిపోతే 10 లక్షల రూపాయల వరకు కూడా మనకు ఆరోగ్యశ్రీ పథకము ఈరోజు మనకు అందుబాటులో తేవడం జరిగింది. ఎవరైనా దావఖాన లోపల ఎమర్జెన్సీ లోపల ఖర్చు పెడితే వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళకి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. బండలింగం పెళ్లి లోపల కూడా నిన్ని వల్ల ఇద్దరికి కూడా చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికాబద్ధంగా పోవడం జరుగుతుంది. వాళ్ళు వీళ్ళు అవాకులు చెవాకులు పేల్చినా గానీ ఆయన పనేందో ఆయన చేసుకుంటా పోతా ఉన్నాడు. రైతులు గాని మహిళలకు ఈరోజు పావలా వడ్డీ గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి వేయకపోతే ఈ 4 నెలల లోపలనే మహిళా సోదరిమణులను అడగండి, పావలా వడ్డీ కూడా వారికి వెంట పడడం జరుగుతుంది. ఏ ఒక్క రంగాన్ని విస్మరించకుండా మొన్న సీతారాం ప్రాజెక్టు కూడా వారు ప్రారంభించడం జరిగింది. అంటే రైతుల కోసం అటు ప్రాజెక్టులు కానీ ఇటు సంక్షేమం కానీ ఎటు వైపు చూసినా కానీ కొరత లేకుండా చూసేటువంటి బాధ్యత. ఆహార నిశలు కష్టపడుతుండు, మొన్న విదేశాలకు అమెరికా వెళ్ళిండు, పెట్టుబడులు కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి కష్టపడి మీరందరూ కూడా తనను కూడా ఆశీర్వదించాలి. ఎక్కడైనా రైతులకు ఇబ్బంది కలిగితే మాకు సూచించిన మేరకు ఐవేబీ బ్యాంకు లోపల కొంచెం ఇబ్బంది కలిగింది, అది కూడా పూర్తిగా సరిచేయడం జరుగుతుంది. మరి ఎవరైనా కూడా 2018 తర్వాత లోన్ ఎత్తుకొని ఒకవేళ 2016-17 లోపల ఎత్తుకున్న రెన్యువల్ చేసినట్టయితే 2018 తర్వాత వారికి తప్పకుండా రుణం మాఫీ చేసేటువంటి బాధ్యత ఈరోజు మేము తీసుకోవడం జరుగుతుంది. మీరు తప్పకుండా కలెక్టరేట్ లోపల ఫిర్యాదు చేయాలి. లేకపోతే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొచ్చి మాకు తీసుకొచ్చినా కానీ ఎక్కడ తప్పింది అనేటువంటి అంశాన్ని పరిశీలించి 2 లక్షల రూపాయల రుణమాఫీ అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈరోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగాల్సిందే, జరిగి తీరుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పినారు 5,000 కోట్లు స్పేర్ లోపల పెట్టిండు. ఈ నెలాఖరు వరకు ఎవరైనా తప్పిపోయిన రైతులుంటే వాళ్ళు కలెక్టర్కు ఫిర్యాదు చేయొచ్చు, లేకపోతే మన మండలం లోపల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయొచ్చు. వాళ్ళకు కూడా ఈ నెలాఖరు వరకు ఇప్పించే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా రానున్నటువంటి స్థానిక ఎన్నికల లోపల మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులను కానీ ఆశీర్వదించి ముఖ్యమంత్రికి మీ ఆశీర్వాదం ఎల్లకాలం ఉండాలని చెప్పి కోరుతూ ఇంతమంది రైతులు ఈ రోజు బండలింగంపల్లి గ్రామం లోపల పాలాభిషేకం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తామని. కాలంగా 2 లక్షల రుణమాఫీ అయిందని మన ముఖ్యమంత్రి వర్యులకు రేవంత్ రెడ్డి గారికి పాదాభిషేకం చేయటానికి ప్రతి ఒక్క రైతు కుటుంబం నుంచి అందరికీ సహాయం అందింది. రేవంత్ రెడ్డి గారి మాట తప్పకుండా రుణమాఫీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి వర్యులకు దక్కుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. దీనికి ఎక్కడ ఏ రాష్ట్రంలో కాని పని మన రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఆయన కృషి రైతులకు అందుతుంది. మనము కూడా తిన్నరేవు తలవాలన్నట్టుగా రేపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండి ప్రతి దాంట్లో మనం కూడా ముందుకున్నట్టయితే ఆయన ఒక రైతు బిడ్డగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి మనం కూడా రైతులను సహకరించినట్టయితే ఇంకా కూడా ముందు మనకు అన్ని రకాల సహాయం ఉంటుందని మన రైతులందరికీ చెప్పుకుంటూ మనము మన ముఖ్యమంత్రి వారు తప్పకుండా ఏ పని చెప్పినా కూడా ప్రతి ఒక్కటి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మనము మన రాష్ట్రాన్ని మంచి బాటలో నడిపించుకోవడానికి మన ముఖ్యమంత్రి వారు కూడా ముందుకు వస్తారు కాబట్టి మనం కూడా ఆయనకు సహకరించినట్టయితే ఆయనకు కూడా సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఇంకా ముందుకు పోవడానికి
సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనము ప్రతి ఒక్క రైతు కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసుకుంటూ దేనికైనా ముందుండాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతులందరికీ చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేయకపోగా రైతుల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ వెకిలి చేష్టలు చేస్తుందని కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ ముస్తాబాద్ లో అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో మెంగని మనోహర్ బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు శీలం స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల వెకిలి చేష్టలను యావత్ తెలంగాణ సమాజం మహిళా లోకం అందరూ కూడా చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ రైతులందరికీ రుణమాఫీ చేయకపోగా రైతుల దృష్టిని మళ్లించాలనే ఉద్దేశంతో కేటీఆర్ మాటలను వక్రీకరిస్తూ వారి యొక్క దిష్టిబొమ్మ దగ్నం చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదేవిధంగా కేటీఆర్ కు మహిళల పట్ల అపారమైనటువంటి గౌరవం ఉందని వెల్లడించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మహిళల అభ్యున్నతికి కేటీఆర్ ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిని బీఆర్ఎస్ పార్టీ యూత్ పక్షాన ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేష్టలు గూండాల తీరుగా ఉందని, కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వెనక ఉండి కార్యకర్తలను ఉసిగొలుపుతూ దాడులకు ప్రోత్సహిస్తున్న తీరును సభ్య సమాజం సహించదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని, చావు తప్పి కన్నులు లొట్టపోయినట్లు వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు కంచం నరసింహులు, ఎండి జహంగీర్, కోడి శ్రీనివాస్, వంగూరి దిలీప్, గున్నాల రాజ్ కుమార్, గూడూరు శ్రీనివాస్, సంజీవ్, రాజేశం తదితరులు పాల్గొన్నారు. తప్పేం లేదు, డ్యాన్సులు చేసినా తప్పేం లేదని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడినారు. వారు ఉద్దేశపూర్వకంగా మాట్లాడినారు కాదు, సందర్భానుసారంగా విషయాన్ని బట్టి మాట్లాడినారు. దాన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు ఏదైతే రుణమాఫీ జరుగుతూ ఉందో, రుణమాఫీ క్లియర్ గా జరుగుతలేదు, రైతులంతా కూడా వారి మీద దండెత్తేటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ మీద అని చెప్పి దీన్ని రైతుల దృష్టిని మళ్లించాలనేటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గారు అనుచిత వ్యాఖ్యలు మాట్లాడిన మహిళల పట్ల అని చెప్పి దిష్టిబొమ్మ దానా చేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చారు. ఈ యొక్క వెకిలి శాస్త్రాలంతా కూడా చూసి యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా నవ్వుతా ఉన్నది. అందులో వారు మాట్లాడిన మాట తప్పేమున్నది, సందర్భానుసారంగా మాట్లాడారు. దానికి కూడా కేటీఆర్ గారు నిన్న ఎక్స్ వేదికగా వారు కూడా అన్నారు, నేను యథాలాపంగా మాట్లాడిన సందర్భమే తప్ప మహిళా సోదరులను కూడా ఇక్కడ కూడా కించపరిచేటువంటి ఉద్దేశం మాకు ఉన్నది. అట్లా ఒకవేళ మహిళలు బాధపడితే నేను ఆ విషయమై చింతిస్తున్నా అని చెప్పి కూడా కేటీఆర్ గారు మాట్లాడారు. అయినా కానీ మీరు అధికారంలోకి వచ్చినాక 8-9 నెలలకే ఇట్లాంటి కార్యాలయాల మీద దాడి చేయించేటువంటి ఇలాంటి కోణంతో మీరు ముందుకు పోతున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఆనాడు హరీష్ రావు గారు అన్నారు, 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు వరకల్లా మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నారు. కానీ మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం పక్కన పెడితే యావత్ ప్రజలంతా కూడా రైతులంతా కూడా మిమ్మల్ని పోస్తా ఉన్నారు. ఎందుకంటే రుణమాఫీ సక్రమంగా జరుగుతలేదని మీరు చక్కదిద్దుకునేటువంటి ఆలోచన లేక మీరు మా మీద ఎటువంటి మాట్లాడుకుంటా మీ కార్యకర్తలు ఉసిరెప్పుకుంటా పార్టీ కార్యాలయం మీద కానీ లేదంటే ఇట్లా ఈ కార్యాలయం మీద దాడి చేయించే విధానం మంచి పద్ధతి కాదు. ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాలు తెచ్చుకోకండి. మంచి పని చేసి ప్రజలలో మంచిగా ముందుకు పోయే ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి గుండా శాస్త్రం చేసుకుంటా ప్రజలలో మీరు చిల్లర కావద్దని చెప్పి ఈ సందర్భంగా యావత్ పార్టీ మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి నాయకత్వాన్ని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీ ఏదైతే ఉందో ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి దిశగా అడుగులు ముందుకు వేయమంటే ఈరోజు కోడి గుడ్డు మీద ఈకలు పీకేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజలకు గమనిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ తన మాటల్లో చిన్న పొరపాటు దొరికితేనే దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ సంబంధించినటువంటి తీరు ఏదైతే ఉందో అది దాన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా మహిళలంటే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ చాలా గౌరవంతో కూడుకున్నటువంటి విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేసిన తప్పగానే ఎప్పుడు కూడా మేము వేరే రకంగా ముందుకు పోలేదు. అయినప్పుడు కూడా ఆ పొరపాటులో దొరికినటువంటి మాట కూడా కేటీఆర్ గారు చింతిస్తూ తన మాటలపై విచారం
వ్యక్తం చేసినప్పటికీ కూడా కావాలనే కాంగ్రెస్ పార్టీ దీన్ని భూతద్దలు పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కోడిగుడ్డు మీద ఈగలు పెట్టే కార్యక్రమాన్ని అందరు గమనిస్తూ ఉన్నారు. ప్రతి కొంతమంది మతిలేని వాళ్ళనల్లా తెలివుండి అది తెలివైన వాళ్ళనల్లా అర్థం కావట్లేదు. ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండి వారి యొక్క పార్టీ సంబంధించినటువంటి యంత్రాంగానికి సంబంధించినటువంటి విషయాలు పక్కన పెట్టి ఎంతసేపు టీఆర్ఎస్ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉండదు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైందని ఒకరు అంటారు, ఒకరేమో బీజేపీలో విలీనమంటారు. అంటే ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకత్వ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి గీత జ్ఞాన యజ్ఞం నిర్వహిస్తున్నట్లు గీతా ప్రచార సేవా సమితి అధ్యక్షులు జనపాల శంకరయ్య తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఈ నెల 20 నుండి ప్రారంభమయ్యే గీతా జ్ఞాన యజ్ఞానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. గీతా ప్రచార సేవా సమితి అధ్యక్షులు కోడం నారాయణ డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర కాలభైరవ స్వామి దేవాలయం గాంధీనగర్లో ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు బ్రహ్మచారి శ్రీ అక్షయ చైతన్య గారిచే భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యుగంపై ప్రవచనాలు ఉంటాయని తెలిపారు. ఇలాంటి మంచి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని చక్కని జ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానులు కావాలని భగవద్గీతలో మోక్ష సన్యాస యుగం ప్రముఖమైందని అన్నారు. ఈ కరపత్రం ఆవిష్కరణలో అంకారపు కృష్ణహరి, గజ్జలి రామచంద్రం, మేరుగు మల్లేశం, కొక్కుల రాజేశం, లకావత్ మోతిలాల్, వెల్దండి సంపత్, వెంగళ కమలాకర్ అనిత, దాసరి రాజేశం పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల నుండి 6:30 వరకు భజన కార్యక్రమం, గంటల 6:30 నుండి గంటల 8 వరకు భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యుగం పైన ప్రవచనాలు ఉంటాయి. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుడి కృపకు అందరూ పాత్రలు కాగలని కోరుతున్నాను. భగవద్గీత పరమ పవిత్రమైనటువంటి గ్రంథము, అర్జున్ నిమిత్తం చేసుకున్నటువంటి ఆ గ్రంథం, అది నిత్య పారాయణ గ్రంథం, ఒక కులం మతానికి సంబంధించిన కాదు, విశ్వవ్యాపకమైనటువంటి గ్రంథం. అట్టి గ్రంథాన్ని మనం నిత్య పారాయణం చేయాలి. ఇప్పుడు ఈ స్వామీజీ వారు చెప్పినటువంటి ప్రవచనాలను విని అందరూ తరించాలని కోరుతున్నాను. అది సిరిసిల్ల పట్టణ పరిసర గ్రామాల యొక్క ప్రజలకు ముఖ్యమైనవి. గీతా జ్ఞానయజ్ఞానికి మీ అందరికీ ఆహ్వానం. సిరిసిల్ల గీతా ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి అధ్యాయము మోక్ష సన్యాస యోగం. మోక్ష సన్యాస యోగము అంటే వాస్తవంగా సన్యాసత్వం అంటే ఒక బట్టలు మార్చుకొని గడ్డాలు పెంచుకొని బయట తిరిగేటువంటి వాళ్ళే సన్యాసులు కాదు. విషయాసక్తి లేకుండా, అంటే ప్రతి అంశంలో కూడా ఆసక్తి లేకుండా అన్నిటినీ కూడా ఒక దానవంతంగా మోక్షవంతంగా తన యొక్క గుణాన్ని వదిలిపెట్టి స్వార్థాన్ని వదిలిపెట్టి చక్కని మార్గంలో ఇతరులకు మానవ సేవే మాధవ సేవ అనేటువంటి తత్పరతతో ముందుకు సాగేటువంటి జ్ఞానోపదేశం మోక్ష సన్యాస యోగంలో ఉన్నది. అలాంటి మోక్ష సన్యాస యోగం వింటే ప్రతి ఒక్కరు కూడా వస్త్రాల మార్పిడి కాదు, మతాల మార్పిడి కాదు, మనిషి యొక్క జన్మ వృత్తాంతము ఎలా పెరగడము, మరి యొక్క మనిషిలో ఉన్నటువంటి గుణాలు అరిషడ్ వర్గాలను కూడా వివరించి చక్కగా ఒక ఆధ్యాత్మిక శక్తిని రూపొందించేటువంటి చక్కని కార్యక్రమమే మోక్ష సన్యాస యోగం. అందుకే అందరూ కూడా విచ్చేసి శ్రీ అక్షయ చైతన్య స్వామి వారిచే ప్రవచనం చేసేటువంటి ఆ వాక్యాలను విని తరించాలని మీ అందరినీ కోరుకుంటూ హరి ఓం తత్సత్ తప్పనిసరిగా హాజరు కావాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఎల్లారెడ్డిపేట మండల బంద్ సంపూర్ణమైంది. పలు ప్రైవేటు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ను పాటించి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఎల్లారెడ్డిపేట మండలం హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ రోజు బంద్కు పిలుపునివ్వగా ఎల్లారెడ్డిపేటలో సంపూర్ణంగా అయింది. బంగ్లాదేశ్ లో నివాసం ఉంటున్న హిందువులపై జరుగుతున్న దాడుల్ని అక్కడి ప్రభుత్వం నిలుపుదల చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
బంగ్లాదేశ్ కు సంబంధించిన అనేక మంది భారతదేశంలో సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని గుర్తు చేశారు. నాకు నువ్వు రక్ష నీకు రాఖీ రక్ష అంటూ జరుపుకునే సోదర సోదరిమణులు ఆప్యాయతకు ప్రతీక రక్షాబంధన్ అని విశ్వ హిందూ పరిషత్ నాయకులు కోళ్ల కృష్ణ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ముందస్తు రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు రాఖీ కట్టి రక్షగా ఉంటామని తెలిపారు. ఆత్మీయ బంధానికి ప్రతీకగా నిలిచేది రక్షాబంధన్ అని అన్నారు. అక్క చెల్లెలకు అన్న తమ్ముళ్లు అండ నిలుస్తూ బంధాలు ఆత్మీయతను పంచుకునేది రక్షాబంధన్ ద్వారానే అని వెల్లడించారు. అలాంటి రక్షాబంధన్ వేడుకలు ప్రతి ఇంట్లో ఆనందంగా జరుపుకుంటూ నాకు నువ్వు రక్ష నీకు రాఖీ రక్ష అంటూ అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు సంతోషంగా ఉండాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కస్తూరి, కార్తిక్ రెడ్డి, కిట్టు, శంకర్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులున్నారు. అందరం కలిసి ఆ రోజు రాఖీ కట్టుకొని మనం ఒక సోదరి భావంతో మెలిగే పండుగ అని చెప్పేసి అని మనందరికీ తెలుసు. అయితే పురాతన కాలంలో రాజులు కావచ్చు, ఏదైనా దేవుళ్ళు కావచ్చు, ఏదైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతనికి విజయాన్ని సిద్ధించాలని చెప్పేసి తనకు సంబంధించినటువంటి సోదరులు, అమ్మ కావచ్చు, సోదరి కావచ్చు, చాలా మంది ఇలా వాళ్ళకు ఒక రక్షా బంధనం అనేది కట్టాలి, రక్షణ కవచం అన్నట్టు. ఎందుకంటే నువ్వు పోయేటువంటి ఆ కార్యక్రమం విజయవంతం కావాలని, నువ్వు విజయుడివై తిరిగి రావాలని ఒక రక్ష అనేది కంకణం అనేది కట్టడం జరుగుతుంది. అలాగే మనకు ఇప్పుడు గణపతి పండుగ తెలుసు కదా మీ అందరికీ. గణపతి పండుగ రోజు గణపతిని సోదరి పేరు అంటే ఆమె అంటే అక్క పేరు, చెల్ల పేరు మానసాదేవి. ఆ మానసాదేవి అనేది అలా అన్నగారు గణపతి దేవునికి రక్షాబంధనం కడుతుంది. వారికి సంబంధించినటువంటి గణపతి కుమారులు శుభ్ లాభ్ అని చెప్పేసి వాళ్ళకి 2 కుమారులు ఉంటారు, శుభ్ లాభ్ అని. వాళ్ళు అడుగుతారు, నాన్న నీ కట్టిన కంకణం ఏంటి అని అడుగుతారు. అంటే నా సోదరిమని ఈ కంకణం కట్టింది, దీన్ని రక్షాబంధనం అంటారు అని చెప్పేసి. అంటే వాళ్ళు బాధపడతారు, నాకు కూడా ఒక చెల్లె కావాలి, నాకు కూడా చెల్లె ఉంటే నేను కూడా ఈ కంకణం అంటే ఈ రక్షాబంధనం కట్టుకుంటా నానా అని చెప్పేసి. అంటే గణపతి దేవుని భార్యల పేరు సిద్ధి బుద్ధి. వారితోని ఒక అగ్నిహోత్రాన్ని సృష్టించి వారికి ఒక సంతోషి మాత అనే అమ్మాయి జన్మిస్తుంది. సంతోషి మాత దేవి తెలుసు కదా మీ అందరికీ. ఆ అమ్మాయి జన్మించడం వల్ల వాళ్ళకి శుభ లాభం అనే వారికి సోదరిమణిగా సంతోషి మాత ఉంటుంది. అంటే ఇలా పురాణాల్లో నుండే మనకి ఇలా ఈ రక్షాబంధనం ఉన్నది. కావున మనం అందరము ఒక సోదర భావంతో నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనమిద్దరము ఈ దేశానికి ఈ ధర్మానికి రక్ష అనే కార్యక్రమంతో మనమందరం ఒక సోదర భావంతో మెలగాలని ఈ కార్యక్రమాన్ని ఇలా అందరము మన భారతదేశంలో మొత్తం కుల మతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకుంటాం. కాబట్టి మనం ఈ స్కూల్లో కూడా మనం ఈ రక్షాబంధనం ఏంటంటే కూడా మీరు చెప్పాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత రాఖీ పండుగ అంటే రాఖీ కట్టంగానే అన్నకు రాఖీ కట్టంగానే పైసలు అడిగి అలుగుడు కాదు, అర్థమైందా? మనం అందరం ఒక సోదర భావంతో మనము మన అన్నయ్య కావచ్చు, తమ్మునికి కావచ్చు రాఖీ కట్టుడుతోనే వాళ్ళను మనం దీవించాలి. మీరు ఆడపిల్లలు దీవించాలి. మీరు అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, మంచిగా నిన్ను నూరేళ్లతోటి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోటి విజయంగా ఉండాలని చెప్పేసి మీరు వాళ్ళని దీవించాలి. వాళ్ళు కూడా నా చెల్లి ఎక్కడున్నా, నా అక్క ఎక్కడున్నా కానీ బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ పిల్లలు అందరూ బాగుండాలని వాళ్ళు కూడా మీకు దీవెనలు ఇస్తారు. ఇలా అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముడు ఇలా సోదర భావంతో జరుపుకునే పండుగ రక్షాబంధనం. కాబట్టి మీరందరూ ఈరోజు ఈ స్కూల్లో
మంచిగా సోదరమనే భావనలతోటి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రధాన ఉపాధ్యాయుల గారికి ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను హిందూ ధార్మిక సంస్థల నుండి. మీరు మహిళల పట్ల అనుచితంగా మాట్లాడిన కేటీఆర్ తీరును నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిన్నటి రోజు మాజీ మంత్రి కేటీఆర్ ఉచిత బస్సులో మహిళలు బ్రేక్ డాన్సులు చేస్తున్నారని అవహేళన చేస్తూ మాట్లాడిన మాటల్ని తప్పుపడుతూ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళా లోకానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని, లేకుంటే సిరిసిల్లలో తిరగకుండా చేస్తామని జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాముని వనిత, పట్టణ అధ్యక్షురాలు వెలుముల స్వరూపలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మడుపు శ్రీదేవి, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, సూరదేవరాజు తదితరులు పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడుతున్నారు. రికార్డింగ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు అని మాట్లాడుతున్నారు. ఆడవాళ్లతో పెట్టుకుంటే మీరు సిరిసిల్ల ఊర్లో వచ్చినప్పుడు అక్కడ బ్రిడ్జి దగ్గర ఆగిందనుకోండి, మేము అక్కడికి వచ్చి మేము వీళ్ళని అడ్డుకుంటే సిరిసిల్ల ఊర్లో కూడా అడుగు పెట్టారు. మీరు బేషరతుగా తెలంగాణ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా మీరందరూ. చెప్పడం సరి అయింది కాదు. బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని. తెలంగాణ ఆడపడుచులపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేటీఆర్ గారు ట్విట్టర్లో విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పారు. మీ విచారం వ్యక్తం చేయడం మాకెందుకండి? బేషరతుగా మీరు క్షమాపణ చెప్పండి. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాతనే సిరిసిల్ల కానీ ఎక్కడ పట్టణాలలో కానీ వీధులలో తిరగనిస్తాం మేము. ఆదివారం దాకా మహిళా లోకం, తెలంగాణ మహిళా లోకం మొత్తం మిమ్మల్ని అడ్డుకుంటూనే ఉంటుంది. ఖచ్చితంగా కేటీఆర్ ఖబర్దార్, మిమ్మల్ని బ్రిడ్జ్ దాటనిచ్చే సమస్య లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.